ఈ శ్లోకం అయితే మీ అందరికి కూడా బై హార్ట్ తెలిసే ఉంటుంది. దీని మీద ఈరోజు మనం చింతన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒక కొత్త టాపిక్ మీ అందరి ముందు ఎంచుకొని తీసుకురావడం జరిగిందనమాట. భాగవతం ప్రారంభం అవుతుంది స్తుతితోనే. చూడండి, ఇది స్తుతి. ఈ శ్లోకము స్తుతి అన్నమాట. భాగవతం ప్రారంభం అవుతుంది దేని ద్వారా? స్తుతి ద్వారా. భాగవతం రాయక ముందు వ్యాసముని అనేక పురాణాలు రచించారనమాట. 17 పురాణాలు. పురాణాలకు ముందు 4 వేదాలు, ఉపనిషత్తులు, తర్వాత మహాభారతం అనే గ్రంథము 1,00,000 శ్లోకాలతో కూడింది. తర్వాత పురాణాలు, ఇలాంటివన్నీ కూడా రచించారనమాట. రచించిన తర్వాత కూడా ఆయనకి మనశ్శాంతి లేదు. అప్పుడు నారదముని గురువుగా వచ్చి తన శిష్యుడైన వ్యాసుడికి ఈ విధంగా చెప్పాడు అనమాట. నువ్వు అనేక పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలు అన్నీ కూడా విభజన చేశావు. అంతేకాదు మహాభారతం అలాంటి ఇతిహాసం రచించావు 1,00,000 శ్లోకాలతోని. ఇందులో ఇవన్నిటిలో కృష్ణ తత్వం అనేది దేనిలో కూడా లేదు. కృష్ణుడి యొక్క రూపము, కృష్ణుడి యొక్క గుణము, ఆ కృష్ణుడి యొక్క స్వరూపము, ఆ యొక్క లీలలు దేనిలో కూడా లేవు. ఎంతసేపు ఆత్మ కోసమే వర్ణించావు కానీ పరమాత్మ, పరబ్రహ్మ, పరస్వరూపమైన శ్రీకృష్ణ భగవానుడి కోసము వర్ణన చేయలేదు. అందుకనే నీకు మనశ్శాంతి లేదు. మనం ఈ భౌతిక ప్రపంచంలో కూడా చూసుకుంటే అనేక పురాణాలు చదువుతారు చాలా మంది. అవి తిరిగేస్తారు, ఇవి తిరిగేస్తారు. మహాభారతం కూడా చదివేస్తారు, వేదాల జోలికి వెళ్తారు. ఆ? వేదాలు అసలు అర్థం కాని విషయం భాగవతంలో స్పష్టంగా ఉంది. వేదాలు శూద్రులు, బ్రాహ్మణ బంధువులు, ఆ? స్త్రీలకి అధికారం లేదు. అలాంటి వేదాలు తిరిగేస్తారు. వేదం యొక్క సారము ఉపనిషత్తులు, ఉపనిషత్తులు యొక్క సారము మహాభారతం, మహాభారతం యొక్క సారము 17 గ్రంథాలన్నీ తిరిగేస్తారు. కానీ వాళ్ళకి ఏమీ అర్థం కాదు. జీరోలో ఉంటారనమాట. తర్వాత ఏంటి? తలనొప్పిగా తయారవుతుంది, ఇంకా దుఃఖితులు అయిపోతారనమాట. సో వ్యాసుడు లాంటి వ్యాసుడికే తలనొప్పి అవుతే, మనశ్శాంతి లేకపోతే ఇక మనం ఎంత చెప్పండి. అందుకనే నారదముని గురువుగా వచ్చి ఇక్కడ ఉపదేశం చేస్తున్నాడు అనమాట. భాగవతం ప్రారంభానికి ముందు చూడండి, ఇది భూమిక అన్నమాట, మీ అందరికీ చెప్తుంది. నారదముని ఈ విధంగా చెప్తున్నారు. అనేక పురాణాలు, ఇతిహాసాలు అవి ఇవి రచించా వ్యాస. ఏదైతే రచించాలో అది రచించక, రచించకూడదంతా కూడా రచన చేసావు. దాని మూలంగా నీకు కళ్యాణం జరగదు, లోక కళ్యాణం కూడా జరగదు. సో ఈ విధంగా ఉపదేశించిన తర్వాత నారదముని భాగవతం రచించు అని ఉపదేశించి ఆయన వెళ్ళిపోయాడు అనమాట. నిర్గతో నారద అనేసి ఆయన ఉపదేశం చేసిన తర్వాత వెళ్ళిపోయాడు. ఈ విధంగా భాగవతం రచించు, భాగవతంలో భగవంతుడి యొక్క దివ్య లీలలో రచించు అని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే నారదముని వెళ్ళిపోయిన వెంటనే వ్యాసముని ఏం చేశాడు? మొట్టమొదటి కర్తవ్యము, తన దగ్గర ఉన్న శిశువులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ సెలవు ఇచ్చాడంట. హాలిడేస్ ప్రకటించాడు. ఈ రోజు నుండి 2-3 నెలల వరకు మా ఆశ్రమానికి రావద్దు, మీరందరూ సెలవు తీసుకోండి. లాంగ్ టైం అనేది హోంవర్క్ ఇచ్చి పంపించాడు అనమాట. అది లాంగ్ టైం హోంవర్క్ ఇచ్చి పంపించాడు. ఇక 4-5 నెలల వరకు సరిపడా హోంవర్క్ ఇచ్చి పంపించాడు.
దీని నుంచి మనం ఒక సిద్ధాంతం అర్థం చేసుకోవాలి. మా గురువు మహారాజ్ యాజ్ ఇట్ ఈజ్ చెప్తున్నారు అనమాట. ఇది యాజ్ ఇట్ ఈజ్ లో చెప్తుంది వాణి. నా యొక్క మనసు బుద్ధితో ఏది కూడా చెప్పను నేను. మా గురువు మహారాజ్ ఏం చెప్తున్నారంటే, గురువుకి ఎక్కువ ఆటంకము, ఎక్కువ బంధన ఎవరో కాదు, తన శిష్యులే. తన శిష్యులే తనకి బంధన అంట. తన శిష్యులే తనకి ఆటంకన. ఎంత ఎక్కువగా శిష్యుల్ని పెంచుకుంటే అంతే బంధన, అంతే ఆటంకం. మా గురువు మరి యాజ్ ఇట్ ఈజ్ చెప్పారు చూడండి. ఇది ఇందులో నా నా ఎటు నా మనసు బుద్ధి ఎటువంటి స్థానం లేదు. గురువుకి తన శిష్యులే బంధన. అందుకనే వ్యాసు ఈరోజు ఏం చేశాడు, తన శిష్యుల్ని సెలవు ఇస్తాడు అనమాట. లాంగ్ టైం సెలవులు. ఎందుకు, ఒక మహత్ కార్యం చేయబోతున్నాడు వ్యాసుడు లోక కళ్యాణం కోసం. ఈ గురువు గారికి అధికారం ఉంది, విస్తారంగా చేయొచ్చు. నేను చేయను. ఇప్పుడు నాకు ఆ అధికారం లేదు కాబట్టి నేను ఇంకా దాన్ని విస్తారం చేయను. నాకు ఆ అధికారం లేదు. నేను అంతటితోనే చెప్పాను, మీరు అర్థం చేసుకోవచ్చు. అదే గురువు గారు గురువు స్థానంలో ఉన్నారు, వాళ్ళకి అధికారం ఉంటుంది. సో రాబోయే రోజుల్లో ఒక మంచి మహత్ కార్యం చేయాలని అనుకున్న స్టూడెంట్స్ కన్నా సెలవు ఇచ్చారనమాట. సెలవు ఇచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడు, గంగా తటం అంటే సరస్వతి నది ఉందన్నమాట బద్రికాశ్రమంలోని. ఆ బద్రికాశ్రమం సరస్వతి నదిని ఆశ్రయించి ఆ నది జలాలు స్పర్శ చేసి ఆచమనం చేసి సంకల్పించుకొని భదర వృక్షం కింద కూర్చొని తపస్సు చేసి, ఆ తపస్సు ధ్యానంలో ఏదైతే ఉచ్చారణ జరిగిందో అదే ఈ భాగవత శ్లోకాలు. తన ధ్యాన సమాధి నుంచి వచ్చిన ధ్యాన భాష అంటారు దీన్ని. ధ్యానం నుండి వచ్చింది. ఆ వచ్చినవే ఈ 18,000 శ్లోకాలు. వ్యాసుడు స్వయంగా రాయలే. వ్యాసముని ధ్యానంలో ఉన్నాడనమాట. కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉచ్చరిస్తున్నారు. విఘ్నేశ్వరుడు వినాయక స్వామి వచ్చి ఇది రచన చేశాడనమాట. సో భాగవత రచనం కవలే, రచనకు ముందు ఈ శ్లోకం ఉచ్చరించారు. ఇప్పుడు దీని మీద మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, అందరూ ఓపెన్ చేశారా? అందరూ శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందము ప్రథమ అధ్యాయము ప్రథమ శ్లోకం. ఎస్ ప్రభుజీ. ఎందుకంటే వ్యాసముని మహత్ కార్యం చేయబోతున్నాడు ఈరోజు. సో మనము కూడా ఈ భాగవతం అంటే ఏంటి, ఇది దేనికి సంబంధించిన శ్లోకము తెలుసుకోవాలంటే మనము కూడా తెలుసుకోవాలి. వ్యాసముని మహత్ కార్యం ఈరోజు చేయబోతున్నాడు, జగత్ కళ్యాణం. ఆ జగత్ కళ్యాణం చేయబోతున్నప్పుడు ఈ శ్లోకం ఉచ్చరించానమాట. ముందు శ్లోకం తర్వాత ముందు స్టార్టింగ్లోని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇది స్తుతి అంతర్గతంలో ఉంది. ఈ శ్లోకం స్తుతి అంతర్గతంలో ఉంది. ఈ శ్లోకం గుర్తించుకోండి, నోట్ దిస్ పాయింట్. మనము ఏ పని చెయ్యాలనుకున్నా స్తుతితోనే చెయ్యాలి. భగవంతుడి దగ్గరికి వెళ్తాం, మందిరానికి మఠానికి వెళ్తాము, అక్కడ కూడా మన యొక్క భావన ఎలా ఉండాలి, స్తుతియే ఉండాలి. కేవలం ప్రణామాలు చేసామో చూసామో వచ్చామని కాదు. ఇది సంపూర్ణము అవదు. సంపూర్ణ దర్శనము ఎప్పుడు మనకు పూర్ణ లాభం పొందుతుందంటే, వెళ్ళామా భగవంతుడి యొక్క ముఖార విందము ఆస్వాదించామా, తాగామా, తర్వాత దండవత్ ప్రణామాలు చేసామా, తర్వాత లేచిన తర్వాత భగవంతుడిని స్తుతి చెయ్యాలి. అప్పుడే ప్రణామం యొక్క పూర్ణ లాభము ఆ వ్యక్తి, ఎవరైనా బయట వాళ్ళైనా భక్తులైనా ఎవరైనా పొందుతారు. లేదా అది పూర్ణము అనబడదు, అపూర్ణముగా మిగిలిపోతుంది. సో ఫలితం ఉంటుంది. ఎంతైతే రావాలో ఆ శ్లోకం ద్వారా, ఎంతైతే ఆ భగవంతుడు కృప ఇవ్వాలో అంత ఇవ్వడనమాట. ఓకే, ఇది స్తుతి అంతర్గతంలో ఉంది. ఎందుకు, ఇంకా చాలా నిర్మాణం చేయాలి. వ్యాసముని 18,000 శ్లోకాలు రాయాలి. అది మాటలు కాదు.
ఎంత పెద్ద మహత్ కార్యం చేయబోతుంటే ఇది శ్లోకం ఉచ్చరించాడు. ఇది స్తుతి అంతర్గతంలో ఉంది. తర్వాత నిర్విఘ్న సంపన్నంకి సూచిస్తుంది. సూచన దేనికి ఉంది? నిర్విఘ్న సంపన్న. స్తుతి ఏ అంతర్గతంలో ఉంది? ఆ శ్లోకం ఏ అంతర్గతంలో ఉంది? స్తుతి అంతర్గతంలో ఉంది. క్లియర్గా అర్థం చేసుకోండి. శ్లోకము స్తుతి అంతర్గతంలో ఉంది. శ్లోకం దేనికి సూచిస్తుంది? ఆ నిర్విఘ్న సంపన్న. ఎందుకంటే నేను, వ్యాసముని యొక్క భావన ఏంటి? నేను ఒక మహత్ కార్యం చేయబోతున్నాను. ఆ మహత్ కార్యంలో ఎటువంటి విఘ్నం రాకూడదు. అందుకనే ఈ శ్లోకం ఉచ్చరిస్తున్నాడు. ఇంకా చాలా దూరం ఉంది. ఇంకా ప్రారంభం కాలే. పెన్ను పట్టుకున్నాడు ఆయన. ఇంకా 18,000 శ్లోకాలు రచించాలి. 12 స్కందాలు, 336 అధ్యాయులు. ఇంకా ఢిల్లీ చాలా దూరం ఉంది. అందుకనే ఈ కార్యంలోని నిర్విఘ్న సంపన్నం కలగాలనేసి ఈ శ్లోకం ఉచ్చరిస్తున్నాడు అనమాట. ఈ శ్లోకం మీ జీవితంలో కూడా, మీ మెటీరియల్ లైఫ్ అవని, స్పిరిచువల్ అవని. సో స్పిరిచువల్ వదిలేయండి, స్పిరిచువల్ కూడా పట్టుకోండి. మెటీరియల్ లైఫ్లో కూడా నిర్విఘ్న సంపన్నం కావాలంటే ఈ శ్లోకం మీరు ఉచ్చరించాల్సిందే. ఇందులో ఎటువంటి సంశయం లేదు, ఎటువంటి సందేహం లేదు. నా సంశయ, నా సంశయ. మన జీవితం, మీరే కాదు, మన జీవితం నిర్విఘ్న సంపన్నం కావాలి అంటే ఎటువంటి విఘ్నం లేకుండా చక్కగా గడవాలంటే ఈ శ్లోకం కంఠస్థ అవ్వాల్సిందే. ఈ శ్లోకంలో అనేక రహస్యాలు ఉన్నాయి, అనేక మర్మ రహస్యాలు ఉన్నాయన్నమాట. ఇంతవరకు మీరు శ్లోకం విన్నారు, ఏదో అనువాదం చదివారు, అందులో పర్వాలే. ఈరోజు నేను కాదు, మా గురువు మహారాజు చెప్తున్నారని మీరు భావించుకోండి. ఓకే. ముందు స్తుతికి ముందు ఇక్కడ ఒక శ్లోకం ఉందన్నమాట. షార్ట్లోని ఒక శ్లోకం ఉంది, దాని యొక్క అర్థం తెలుసుకుందాం. చూడండి, ఒక్కొక్క శ్లోకం, దాన్ని అంతా కూడా ఈ శ్లోకం నట్టు బోల్ట్లు అంతా విప్పదీద్దాం. విప్పదీసి దాన్ని అర్థం చేసుకుందాం, తర్వాత బిగిస్తాం. ఈ శ్లోకం యొక్క నట్టు బోల్ట్లు అంతా ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేస్తే కదా అర్థమవుతుంది లోపల యొక్క ఆ పార్ట్ల. నేను తర్వాత అర్థం చేసుకున్నాక యాజ్ ఇట్ ఈస్గా బిగించడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, రెడీ అయినా అందరూ? ఏ శ్లోకం ప్రభుజీ? శ్లోకం ఎస్ ప్రభుజీ, ఫస్ట్ శ్లోకం అమ్మా. ఫస్ట్ థ్యాంక్ యూ. 1:1:1. ఓం నమో, నాతో పాటు మీరు అందరు కూడా పాడండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మొట్టమొదటి శ్లోకం ప్రారంభించక ముందు, నిర్విఘ్న సంపన్నమైన శ్లోకం ప్రారంభానికి ముందు ఇక్కడ ఓం నమో భగవతే వాసుదేవాయ, దీనికోసం అర్థం చెప్పుకుందాం. చూడండి, ముందు ఈ అక్షరానికి ముందు ఏమొచ్చింది? ఓం, ఓంకారము. ఓంకారము ఇది శబ్ద బ్రహ్మం అంటారు. దీన్ని పట్టుకోండి. దీన్ని ఏమంటారు? శబ్ద బ్రహ్మం. ఈ శబ్ద బ్రహ్మం, ఈ ఓంకారములోని అన్ని వేదాలు, అన్ని ఉపనిషత్తులు, ఇక వేదం అంటే ఇక ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు అని వేరువేరుగా నేను చెప్పిన అవసరం లేదు. వేదం అంటే అందులోనే ఉన్నవి. సో వృక్షముకి ఎలాగైతే అన్నీ ఉంటావో అలాగే వేదంలో సమస్తం ఉంటావు అన్నమాట. ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, రీచాలు, స్తృతులు, స్తోత్రాలు అన్నీ ఉంటావు అన్నమాట. మీరు అర్థం చేసుకోండి. ఈ ఓంకారం అనేది శబ్ద బ్రహ్మం. ఈ ఓంకారము శబ్ద బ్రహ్మంలోనే అన్ని వేదాలు కూడా ఇమిడి అయి ఉన్నవి. ఈ ఓంకారంలోనే సమస్తం ఇమిడి ఉన్నవి. సమస్తం అంటే వేదము ఇమిడి ఉందన్నమాట. వేదం యొక్క స్వరూపమే ఓంకారం అన్నమాట. ఇది శబ్ద బ్రహ్మం. సృష్టికి పూర్వము ఈ ఓంకార శబ్దం అనేది భగవంతుడి నోటి నుండి వచ్చింది. ఈ ధ్వని ఓంకారం, దీన్ని శబ్ద బ్రహ్మం అంటారు.
శబ్దం అంటే సౌండ్, మీకు తెలిసిందే. శబ్దం అంటే శబ్దం, సౌండ్. బ్రహ్మం అంటే భగవంతుడు అన్నమాట. ఈ శబ్దం ఎలాంటిది? భగవంతుడు, భగవత్ స్వరూపము. అంతేకాదు భగవంతుడే. ఓంకారము స్వయం భగవంతుడే. దీనికి ప్రమాణము భగవద్గీత విభూతి యోగంలో. నేను ఓంకారంలో శబ్ద బ్రహ్మాన్ని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడనమాట. ఇంకా ఈ ఓం అనేది భగవంతుడికి ఒక పేరు అన్నమాట. విష్ణు సహస్రనామంలో దీనికి ప్రమాణం ఇచ్చారు భీష్మాచార్యులు. ఎప్పుడైతే అంబసాయి మీద పడుకొని ఉన్నాడో భీష్మాచార్యులు విష్ణు సహస్రనామం ఉచ్చరించారనమాట. ఆ విష్ణు సహస్రనామంలో ఈ ఓంకారం అనేది, ఓం అనేది భగవంతుడికి ఒక పేరు. అందుకనే దీన్ని శబ్ద బ్రహ్మం కూడా అంటారు. ఓంకారం యొక్క భాష్యము గాయత్రి. చూడండి, ఓంకారం యొక్క భాష్యము గాయత్రి, గాయత్రి యొక్క భాష్యము శ్రీమద్ భాగవతము. అంటే మనం భాగవతం చదువుతున్నాము, వింటున్నాము, ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నాము, ఓంకారాన్ని అర్థం చేసుకుంటున్నాము. ఇది కంక్లూజన్ అన్నమాట. చూడండి ఎంతవరకు తీసుకొని వెళ్తున్నారు ఆచార్యులు. మనం భాగవతం చదవట్లేదు, గాయత్రి యొక్క భాష్యం మనం చదువుతున్నాము. మన భాగవతం చదవట్లేదు, వినట్లేదు, ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నాం. ఎందుకంటే మెయిన్ సారము ఓంకారము. ఇది ఈ ఓంకారానికి ఇంకా చాలా ఉన్నవి, మీకు కొద్దిగా స్పర్శ ఇచ్చానమాట. తర్వాత ఓం అనేది ఉచ్చరించిన తర్వాత నమో. నమో, నేను నమో అనేది నమస్కారంకి సూచిస్తుంది అనమాట. నమో నమస్కారం. వ్యాసముని నమస్కారం చేస్తున్నారు. ఎవరికి మీరు చేస్తున్నారు నేను అడిగాను అనుకోండి, భగవతే. చూడండి, ఒక్క శ్లోకం చాలు, 18,000 శ్లోకాలు అవసరంలే. ఈ ఒక్క శ్లోకం మీ బ్రెయిన్లోని అలుముకుందా, మీ బాడీలోని, ఇంకా అవసరం ఇంకా ఎన్ని శ్లోకాలు అవసరం లేదు. ఈరోజు వ్యాసముని చెప్తున్నారనమాట. ఎవరికి నమస్కారం చేస్తున్నారు మీరు అడిగాను అనుకోండి, భగవతే, భగవంతుడు, భగవంతుడికి నేను నమస్కారం చేస్తున్నాను. ఈరోజు సమాజంలో ఈ ప్రశ్న ఇచ్చాలి మనం, ఈ సబ్జెక్ట్ ఉంచాలి. భగవంతుడు అందరూ చెప్తున్నారు. ఎవరు భగవంతుడు? నేను భగవంతుడు, మీరు భగవంతుడు, బాపు భగవంతుడు, బాబా భగవంతుడు, వాళ్ళు భగవంతుడు, వీళ్ళు భగవంతుడు. భగవంతుడు అనేది ఒక సింబల్ కాదు, ఒక టైటిల్ కాదు. వ్యాసముని ఫస్ట్ శ్లోకంలోనే ఒక సంశయం అనేది, కలియుగ, రాబోయే కలియుగం యొక్క స్థితి అర్థం చేసుకొని ఆయన దివ్య దృష్టితో చూసి కలియుగ ప్రజలు ఒక మాయామోహంలో పడిపోతారు. అందరినీ భగవంతుడిని చేస్తారు. అందుకనే ఆ ఉద్దేశించుకొని ఆ యొక్క ఉద్దేశం మనసులో వచ్చింది కాబట్టి ఈ మొదటి శ్లోకంలోనే మొత్తం కన్ఫ్యూజన్ దూరం చేశాడు అనమాట. మొత్తం దూరం చేసాడు. ఇక అర్థం చేసుకోలేనికైతే మనం ఏం చేయలేం బయట సమాజంలోని. ఎవరికి నమస్కారం చేస్తున్నారు? భగవతే, భగవంతుడికి. మరి భగవంతుడు అంటే ఎవరు? ఒక్కొక్క ప్రశ్న చూడండి. భగవంతుడు ఎవరు? మరి ఓకే, మీరు భగవంతుడి ప్రణామాలు చేస్తున్నారు, ఎవరు స్వామి భగవంతుడు? అది కూడా క్లియర్ చేయండి. అప్పుడు వ్యాసుడు ఏం చెప్తున్నాడు? వాసుదేవాయ, వాసుదేవాయ. ఎవరు భగవంతుడు? వసుదేవు కుమారుడైన వాసుదేవుడికి నేను నమస్కరిస్తున్నాను. చూసారా, భగవంతుడు ఎవరు? వాసుదేవాయ. వసుదేవ నందనుడు, ఆయన కుమారుడు వాసుదేవాయ. అలాంటి వాసుదేవుడికి నేను నమస్కరిస్తున్నాను. భగవంతుడు ఒక్కడే, ఆయన స్వరూపాలు భిన్న భిన్నంగా ఉంటవి. ఇక్కడ మనకి ఒక అర్థం చెప్పాడు అనమాట వ్యాసముని. మనం ఈరోజు నమ్ముతున్నాము భగవంతుడు సకారమా, నిరాకారమా, బ్రహ్మమా, అదా ఇది అనేసి మనం ఇందులోకి వచ్చాం కాబట్టి. కానీ బయట సమాజం దృష్టితో ప్రవచనం చెప్పాలంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటి? వాసుదేవుడు బ్రహ్మజ్యోతి కాదు, వాసుదేవుడు నిరాకారి కాదు, వాసుదేవుడు సకార స్వరూపం కలిగి ఉన్నాడు. ఒక వ్యక్తిని ఇండికేట్ చేస్తున్నాడంటే వ్యాసముని, ఆ వ్యక్తి సకారము,
నిరాకారం కాదు, ఆయన బ్రహ్మజ్యోతి కూడా కాదు. ముందు ఈ అండర్స్టాండింగ్ రావాలి బయట వాళ్ళైనా ఎవరైనా సరే. ఈ ప్రవచనం మనకే కాదు, యావత్ మానవ సమాజానికి. చూడండి, వ్యాసముని ప్రవచనం చెప్పాడంటే భక్తుల కోసమే కాదు. సో ఈ రోజు ఎంతమంది అయితే ప్రవచనం చెప్తున్నారో అది కేవలం భక్తులు వినడానికే కాదు, యావత్ మానవ సమాజానికి వినడానికే ఈ ప్రవచనం అన్నమాట. సో అందులో కూడా మనం ఉన్నాము. ఇంకా ఏంటి, ఏం నేర్చుకోవాలి అని మనం వెతకాలి. ఉం? భగవంతుడు వాసుదేవుడు, ఆయన శబ్ద బ్రహ్మ, ఆయన నిరాకారం కాదు, లేదా జ్యోతి కూడా కాదు. ఆయనకు ఒక రూపం ఉంది. ఆయన ఒక వ్యక్తే, ఒక తత్వం లాంటి ఒక వ్యక్తే. ఆయనకు ఒక రూపం ఉంది. ఆయన శ్యామ సుందరుడు, భుజ కలిగిన వాడు, పీతాంబరం ధరించిన వాడు, వేణు మురళి ఆ చేతిలో పట్టుకునేవాడు. తర్వాత నెమల పింఛం, శిరోజాలం మీద నెమల పింఛం ధరించిన వాడు బృందావనంలో ఉంటాడనమాట. ఆయన పరిచయము వేణుగీతలో ఇవ్వడం. చాలా మంది చెప్తారు భగవంతుడు నిరాకారం, తర్వాత భగవంతుడు బ్రహ్మజ్యోతి, అది ఇది అని కాదు. లైట్ నుంచి ఫోకస్ వచ్చింది కానీ, లైట్ నుంచి వెలుతురు వచ్చింది కానీ, వెలుతురు నుంచి లైట్ రాలే. భగవంతుడు లైట్ లాంటి వాడు. ఆ లైట్ నుంచే ఒక ప్రకాశం వచ్చింది. సో బ్రహ్మజ్యోతి అనేది ప్రకాశమే, అదే సత్యమే. కానీ ఆ ప్రకాశం అనేది ఎక్కడొచ్చింది? భగవంతుడి యొక్క దేహం నుండి వచ్చింది అనమాట. ఈ అంగకాంతి అంటారు దాన్ని. సో భగవంతుడు అంగకాంతి, ఇది బ్రహ్మజ్యోతి. అదే బ్రహ్మజ్యోతికి సెకండ్ స్టెప్, భగవంతుడు ప్రతి జీవి హృదయంలో పరమాత్ముడుగా ఉన్నాడు, ఇది సెకండ్. సో మూల స్టెప్ ఏంటి? ఈ రెండిటికి పరమగా భగవంతుడు తన ధామంలో తన స్వరూపంతో నిత్య లీలలు చేస్తున్నాడు, ఇది నెంబర్ 1 స్టెప్. అందుకని ఇక్కడ క్లియర్ చేస్తాడు అనమాట. ఎవరు ఆ భగవంతుడు? వాసుదేవుడు. ఆయన గౌలోక బృందావనంలో ఉంటాడు, నిత్య లీలలు చేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా చెప్తాను అనమాట. ఆ భగవంతుడి యొక్క పరిచయము ఏమిటి అని వ్యాసుల వారికి అడగ్గా, అప్పుడు ఈ విధంగా స్తుతి ద్వారా శ్రీకృష్ణుడి యొక్క పరిచయము ఈ శ్లోకములు ఇస్తున్నారు. ఓకే, వాసుదేవాయ అని చెప్పేసా, ఓం నమో భగవతే వాసుదేవాయ. నేను వాసుదేవుడైన భగవంతుడికి నేను నమస్కారం చేస్తున్నాను. మరి ఆ వ్యక్తి అంటే ఆ భగవంతుడి యొక్క పరిచయం కూడా ఇవ్వండి అని అడిగామనుకోండి, అప్పుడు ఈ శ్లోకము నాకు పరిచయం రూపంగా, కృష్ణుడి యొక్క పరిచయం రూపంగా ఇస్తున్నాడు అనమాట. చూడండి, ఈ ఓం నమో భగవతే వాసుదేవులు 20 నిమిషాలు గడిచిపోయింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఏ వ్యక్తికైనా పరిచయము లక్షణం బట్టి ఉంటుంది. ఏ వ్యక్తికైనా పరిచయము తన లక్షణం బట్టి ఉంటుంది. లక్షణం కూడా 2 రకాలుగా ఉంటుందన్నమాట. శ్రీకృష్ణ భగవానుడి యొక్క పరిచయము 2 రకాలుగా వ్యాసముని ఇక్కడ చెప్తున్నారు శ్లోకంలోనే. 2 రకాలుగా, ఒకటి స్వరూప లక్షణము, 2 తటస్థ లక్షణము. ఒక వ్యక్తి యొక్క పరిచయము లక్షణం బట్టి. ఇప్పుడు మీరు ఉన్నారు అనుకోండి, మీలో ఎవరైనా ఒకటి తీసుకోండి, అంటే మీ అందరికీ నేను అంటున్నాను, ఎవరో ఒకరు మీరు ఇండికేట్ చేసుకోండి. మీ యొక్క పరిచయం ఏంటి అని నేను అడిగాను అనుకోండి, అప్పుడు మీ లక్షణమే మీ పరిచయము. ఇదే మన లక్షణమే మన పరిచయము. అలాగే శ్రీకృష్ణుడి యొక్క లక్షణమే ఆయన పరిచయము. సో పరిచయము లక్షణము 2 రకాలుగా ఉంటుంది. ఒకటి స్వరూప లక్షణము, 2 తటస్థ లక్షణము. ప్రతి ఒక్కరికి, భగవంతుడికి కాదు, మనకు కూడాను. సో ఇక్కడ మన అనేది పక్కన పెట్టండి, భగవంతుడిని మనం తీసుకుందాం. ఎందుకంటే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఆ వాసుదేవుడి కోసం తెలుసుకుందాం, మనకు కాదు. ఇక్కడ స్వరూప లక్షణం అంటే మొట్టమొదటిది, స్వరూప లక్షణం కోసం తెలుసుకోవాలంటే ఇక్కడ వ్యాసముని చెప్తున్నాడు అనమాట. ఉప్పు యొక్క స్వరూపము ఉప్పుగా ఉండడము.
దాని నుంచి ఉప్పు తత్వం తీసేస్తే దాని స్వరూపం కోల్పోతుంది. అలాగే చక్కెర యొక్క స్వరూపము తీయగా ఉండడము, దాని నుంచి ఈ తీయదనం అనేది తీస్తే స్వరూపం కోల్పోతుంది. ఇది స్వరూప లక్షణం అంటారనమాట దీన్ని. ఈ స్వరూప లక్షణము ప్రతి క్షణం కూడా ఉండదు. ఈ స్వరూప లక్షణము ఎనీ టైము ఉండదు, ప్రతి క్షణం కూడా ఉండదు ఈ స్వరూప లక్షణం. ఇక రెండోది తటస్థ లక్షణం. ఇది ఉంటుంది కానీ ప్రతి సమయంలో ప్రకటితం అవ్వదు. ఒక వ్యక్తి అందంగా ఉన్నాడు, ఇది స్వరూప లక్షణము. ఇప్పుడు మనమైనా అందంగా ఉన్నామంటే ఎలా? ఇది స్వరూప లక్షణం అన్నమాట. దీన్ని స్వరూప లక్షణం కింద గుర్తింపబడతారు. అలాగే భగవంతుడి కోసం నేను చెప్తుంది, భగవంతుడు అందంగా ఉన్నాడని ఈ స్వరూప లక్షణం. ఒక వ్యక్తి బాగా పాడతాడు, బాగా చదువుతాడు, బాగా ప్రవచనం ఇస్తాడు అనేది స్వరూప లక్షణం. కానీ ఇది ప్రతి సమయంలో కనిపించదు. ఆ వ్యక్తి భాగవతం చెప్పేటప్పుడు కనిపిస్తుంది, ఆ వ్యక్తి పాడేటప్పుడు కనిపిస్తుంది. సో ఏదైనా సరే ఈ లక్షణము ఎప్పుడు కనిపిస్తుంది? ఆ యొక్క క్రియాకర్మ చేసేటప్పుడు మాత్రమే ఈ స్వరూప లక్షణం అనేది తటస్థ లక్షణం అనేది కనిపిస్తుంది. ప్రతి సమయంలో కనిపించదు ఇది. ఒక వ్యక్తి మహా విద్వాంసుడు, ఆ విద్వత్వ బయటపడాలంటే అది గానం చెయ్యాలి, అప్పుడే కనిపిస్తుంది. ఇది తటస్థగా ఉంటుంది అనమాట, ప్రతి సమయంలో కనిపించదు. ఓకే, సో ఈ విధంగా ఇక్కడ చెప్తున్నారు అనమాట. దీనికి బ్రహ్మగారు భాగవతంలోనే ఉన్నది, కట్టెలో అగ్ని ఉంది కానీ అది కనిపించదు. ఒక కట్టె అంటే ఈ కాస్ట్ అంటారు కదా, కట్టె, ఒక కట్టెలోని అగ్ని ఉంది కానీ ఆ అగ్ని అనేది మనకు కనిపించదు అనమాట. అది ప్రతి క్షణంలోనే మనకి అగ్ని కనిపించదు, సమయం వచ్చినప్పుడు అగ్ని కనిపిస్తుంది. అలాగే ఒక విద్వాంసుడి యొక్క లక్షణము అన్ని సమయంలో కనిపించదు. విద్వాంసుడి యొక్క పరిచయము ఆయన చెప్పడంతోనే ఉంటుంది. ఇది తటస్థ లక్షణము. స్వరూప లక్షణము అన్ని సమయంలో ఉంటుంది. భగవంతుడి యొక్క స్వరూప లక్షణము అన్ని సమయంలో ఉంటుంది. తటస్థ లక్షణము అన్ని సమయంలో ఉండదు. ఇక్కడ చెప్తున్నారు అనమాట వ్యాసముని. సో భగవంతుడి యొక్క స్వరూపం రెండు రకాలుగా ఉంటుంది, గుర్తుంచుకోండి. స్వరూప లక్షణము, తటస్థ లక్షణము. ఆ స్వరూప లక్షణమే, ఆ తటస్థ లక్షణమే ఈ శ్లోకంలోని కీర్తిచ్చాడు అనమాట. ఇక శ్లోకంలోకి మనం వెళ్దాము. ఎంతైతే అంత మనం ఈరోజు శ్రవణం చేసుకుందాం, మిగతాది రేపు చేసుకుందాం, తర్వాత చేసుకుందాం. ఇక నేను శ్లోకం పాడడానికి ప్రయత్నం చేస్తాను, మీరందరూ కూడా ఆస్వాదించడానికి ప్రయత్నం చేయండి, లేదంటే నాతో పాటు శృతి కలపడానికి ప్రయత్నం చేయండి. జన్మాదస్య యతోన్వదితరతా చార్దేశ విజ్ఞాస్వరా తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే మోహ్యంతి యా సూరయా తేజో వారి మృదం యదా వినిమయో తత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరక్త కుహకం సత్యం పరం ధీమహి సత్యం పరం ధీమహి. శ్లోకం ఈ విధంగా వ్యాసముని ఉచ్చరించారనమాట. ఏం చెప్తున్నారు? జన్మ ఆది యస్య యతో, ఆయన ద్వారా ఈ సృష్టి జరుగుతుంది, తర్వాత పాలన జరుగుతుంది, తర్వాత ప్రళయం జరుగుతుంది. జన్మ ఆది యస్య,
ఈ ఆది అనేది మూడింటిని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఏమిటి? సృష్టి, స్థితి, ప్రళయము. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? జన్మ ఆది. అది అంటే అగేర వగేర ఇంకా ఎన్నో, ఇంకా రెండు కూడా జత కలిపారు. ఈ సంస్కృతి యొక్క మహిమ ఇదే. సంస్కృతి యొక్క మహిమ ఇదే. ఆయన ద్వారా సృష్టి జరుగుతుంది, ఆయన ద్వారా పాలన జరుగుతుంది, ఆయన ద్వారే ప్రళయం కూడా జరుగుతుంది. ఆయనే శ్రీకృష్ణ భగవానుడు. ఎవరు ఆయన? ఆయన అంటున్నారు, ఆయన ఎవరో కాదు, శ్రీకృష్ణ భగవానుడు. ఆయన వాసుదేవుడు. ఇది కృష్ణుడి యొక్క తటస్థ లక్షణం అన్నమాట. దీన్ని ఏమంటారు? కృష్ణుడి యొక్క తటస్థ లక్షణము. ఈ క్రియ అనేది 24 అంటే 24 గంటలు జరగదు. ఇది గుర్తుంచుకోండి. ఇందాక చెప్పే కదా, స్వరూప లక్షణము, తటస్థ లక్షణము. ఆ? ఈ సృష్టించడము, దాన్ని మెయింటెనెన్స్ చేయడము, ప్రళయం అనేది ప్రతి సమయంలో జరగదు, అవసరమైనప్పుడే జరుగుతవి. అవసరమైనప్పుడే జరుగుతవి. దీన్ని ఏమంటారు? తటస్థ లక్షణము. 24 గంటలు అదే పని మీద ఉండరు. సో మనమైనా అంతే. దీన్ని తటస్థ లక్షణం అంటారు అన్నమాట. తటస్థ లక్షణము. భగవంతుడు కార్యం చాలా అద్భుతం. ఆయన అనేక బ్రహ్మాండాలు జన్మిస్తాడు. భగవంతుడి యొక్క కార్యాలు చాలా అద్భుతమైనవి అన్నమాట. ఏంటి అద్భుతం? ఈ సృష్టిలోని అనంత కోటి బ్రహ్మాండాలను సృష్టిస్తాడనమాట ఆయన. ఒకటా రెండు కాదు. ఎలాగైతే మీకు ఉదాహరణ ఇస్తున్నాను, నీటిలో ఆవాలు వేస్తే ఎలాగైతే తేలుతావో అలాగే ఈ మెటీరియల్ వరల్డ్లో అనంత కోటి బ్రహ్మాండాలు తేలుతూనే ఉన్నవి. అంతేకాదు, ఈ అనంత కోటి బ్రహ్మాండంలోనూ ఒక బ్రహ్మాండం తీసుకోండి, అందులోని అనేక బిలియన్లు జీవుల్ని సృష్టిస్తాడు. ఇది కృష్ణుడు. ఈయన కృష్ణుడు, ఈయన వాసుదేవుడు. ఆయన పరిచయం ఇస్తున్నాడు చూడండి. ఈ శ్లోకము నిర్విఘ్న సంపన్నానికి సూచిస్తుంది. తర్వాత కృష్ణుడి యొక్క స్వరూప లక్షణము, తటస్థ లక్షణం సూచిస్తుంది. తర్వాత ఈ శ్లోకము స్తుతి యొక్క అంతర్గతంలో ఉంది. ఇది మర్చిపోమాకండి. ఈ మెయిన్ మూడు మనకు అర్థం కావాలి. ఇది ఈ శ్లోకం ఏంటి అని అడిగారు అనుకోండి సమాజంలోని, ఈ విధంగా చెప్పండి. అయ్యా, భాగవతం రచనకి ప్రారంభం చేస్తున్నారు వ్యాసుల వారు, నిర్విఘ్న సంపన్నం కావాలని స్తుతి చేస్తున్నారు. ఈ స్తుతి అంతర్గతంలో ఉంది. ఈ శ్లోకము స్తుతి అంతర్గతంలో ఉంది. ఈ స్తుతి అంటే ఈ శ్లోకము భగవంతుడి యొక్క గుణాలను అంటే రూపలక్షణము, తటస్థ లక్షణాన్ని చూపిస్తుంది. అంతే. దీన్నే విస్తారంగా చేశారనమాట. మనము ఈ శ్లోకం కనీసం 3 రోజులు అవ్వచ్చు నా అంచనా ప్రకారంగా నేను చెప్తున్నాను. ఈ 3 రోజులు శ్లోకము మీరు 5 నిమిషాలు భగవంతుడి దగ్గర స్తుతి చేశారు అనుకోండి, మొత్తం అర్థమైపోతుంది ఆయనకి. ఇంత వివరణ అవసరంలే. అయ్యా, ఫలానా డివోటీ నా దగ్గరికి వచ్చారు, ఈ శ్లోకం స్తుతి చేశారంటే ఆయన ఆయనకి భగవంతుడికి అర్థమైపోతుంది. ఇంత వ్యాకరణ, ఇంత విస్తరణ, ఇది మనకు అవసరము. భగవంతుడికి అర్థమైపోతుంది. ఒక 5 నిమిషాలు స్తుతి చేశారు అనుకోండి, 5 నిమిషాలు కూడా అవసరంలే, ఒక 1 మినిట్ అవుతుంది. ఈ శ్లోకం భగవంతుడి దగ్గర స్తుతి చేశారా, ఈ 3 గంటల స్టోరీ కూడా అర్థమైపోతుంది. ఇది అర్థమైందా? అంత అద్భుతం. సుఖదేవ్ గోస్వామి గానం చేశాడు పరీక్షిత్కి. ఈ వ్యాకరణ, ఈ అర్థాలు, అవన్నీ శ్లోకాలు కోట్ చేసి రకరకాల హ్యాంగల్గా తీసుకొని వెళ్ళాడు. అవసరంలే, శ్లోకం చెప్పాడో పరీక్షిత్ అర్థం చేసుకున్నాడు. సో ఇక్కడ భగవంతుడు అర్థం చేసుకోలేడా చెప్పండి? ఒక 1 మినిట్ ఈ శ్లోకం ఉచ్చరించారా, ఈ 3-4 గంటలు ఏదైతే మనం చెప్పుకోబోతామో ఈ శ్లోకం కోసము అంత అర్థమైపోతుంది. మొత్తం సారం ఉందే ఆయనకు అర్థమైపోతుంది. వెంటనే నిర్విఘ్న సంపన్నం చేస్తాడు మన జీవితం. ఓకే, తర్వాత స్తుతి కూడా అయిపోతుంది భగవంతుడికి. 1+1 ధమాకాలాగా. ఇదన్నమాట అద్భుత చమత్కారం. ఈ శ్లోకం మీద ఎంత విచారం చేశారు చూడండి, ఎవరు అంతగా ఆలోచించారు. అంతా ఏంటంటే ఆచార్యుల యొక్క కృప ఉంటేనే ఇవన్నీ మనకి అర్థం అవుతుంది. లేదా ఈ శ్లోకంలాగా ఉంటుంది, మనం ఎప్పుడు అర్థం చేసుకోలేము. శ్లోకం కూడా ఏడుస్తూ ఉంటుంది, అరే ఎవరి నోట్లో పడ్డాను నేను,
వాళ్ళు నన్ను విస్తారం చేయలేకపోయారే అనేసి శ్లోకం కూడా ఏడుస్తూ ఉంటుంది. భాగవతంలో అన్నీ అలా కాదు, కొన్ని ఉన్నవి అలాంటివి. అన్నీ అలా కాదు, కొన్ని ఉన్నవి విస్తారంగా అర్థం చేసుకోవాలి. ఎంతో ఎంతో ఉందన్నమాట. శ్రీపద్ శ్రీధర్ స్వామి, ఆ, విశ్వనాథ్ చక్రవర్తి ప్రభుపాదుల వారు, చాలా మంది ఆచార్యులు, పూర్వచిత ఆచార్యులు ఎంతో ఎంతో మంది దీని మీద మంతన చింతన చేసి సమాజానికి ఇచ్చారనమాట. ఓకే. సో ఈ విధంగా అనంత కోటి బ్రహ్మాండాలు సృష్టిస్తున్నాడు. ఆ బ్రహ్మాండంలో మిలియన్ బిలియన్ జీవుల్ని సృష్టి సృష్టిస్తున్నాడు అనమాట. ఈయన మహానుడు. కేవలం ఆయన జన్మనే ఇవ్వడు. భగవంతుడు జన్మనిచ్చి ఊరికే కాముగా ఉండడు. జన్మతో పాటు పాలన కూడా చేస్తున్నాడు సమయం సమయం మీద. జన్మనిచ్చినాడు, జన్మనిచ్చిన తర్వాత పాలన కూడా ఉంటుంది కదా, మెయింటెనెన్స్. అంతేకాదు సమయం వచ్చినప్పుడు ప్రళయం చేస్తున్నాడు ఈయన శ్రీకృష్ణుడు. ఆయనకి నేను ప్రణామం చేస్తున్నాను. ఆయనకి ఓం నమో భగవతే వాసుదేవాయ. అలాంటి వాసుదేవుడైన భగవంతుడికి, అలాంటి భగవంతుడైన వాసుదేవుడికి నేను నమో నతోస్మి, నేను ప్రణామం చేస్తున్నాను అనేసి భగవంతుడు వ్యాసముని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సమయం వచ్చినప్పుడు ప్రణామం చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఉంది చూడండి, జన్మాదస్య యతోన్వాదితరత. జన్మ ఆది యతో అయిపోయింది కదా. ఇక్కడ అన్వయత్ ఇతరత ఉంది. వాట్ టు వాట్ ట్రాన్స్లేషన్ తీసుకోండి. చూసారా? జన్మ ఆది అస్య యత అన్వయత్ ఇతరత ఉంది. కనిపించిందా మీకు? ఒకవేళ మీ దగ్గర బుక్ ఉంటే ఎస్ భాగవతం, ప్రభుజీ, ఎస్ ప్రభుజీ, ఉంది ప్రభుజీ. ఉంది ప్రభుజీ, చూస్తున్నాం ప్రభు. ఇతరదా ఉంది అని ఆ. కరెక్షన్. అన్వయత్ ఇతరత, ఇది పట్టుకోండి. దీని మీద చెప్పుకుందాం. ఏమంటున్నారు అక్కడ బ్రహ్మగారు? అన్వయత్ ఇతరత. భగవంతుడు ఒక్కొక్కసారి డైరెక్ట్ గా సృష్టి చేస్తాడు, ఇంకొకసారి అంటే డైరెక్ట్ అంటే ప్రత్యక్షంగా సృష్టిస్తాడు, ఇంకొకసారి అప్రత్యక్షంగా అంటే పరోక్షంగా సృష్టి చేస్తాడు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నా, అన్వయత్ ఇతరత. అన్వయత్ ఇతరత. ఒక్కొక్కసారి డైరెక్ట్ గా చేస్తాడు, ఒక్కొక్కసారి ఇండైరెక్ట్ గా చేస్తాడు. బ్రహ్మ సృష్టికి కారణం కావచ్చు, ఈ రోజు సమాజం ఒప్పుకుంటుంది, శాస్త్రం కూడా చెప్తుంది. ఓకే, బ్రహ్మ సృష్టి కారణం. కానీ ఆ సృష్టించడానికి ఏదైతే మసాలా ఏదైతే ప్రాజెక్టు, ఏదైతే తత్వం వస్తువు కావాలో ఆ వస్తువు ఎక్కడి నుండి వచ్చింది మనం అడిగామనుకోండి, అప్పుడు భగవంతుడు చెప్తున్నాడు నా నుంచి వచ్చింది. భగవంతుడు ఓకే, బ్రహ్మ ఈ సృష్టిని సృష్టించాడు, నో డౌట్. ఇది శాస్త్రాల్లో ఉంది, పురాణాల్లో ఉంది, అనేక చోట్ల మన ఆచార్యులు కూడా చెప్పారు. ఇది ప్రమాణమే. ఈ సృష్టికి రచయిత ముందు బ్రహ్మ సృష్టించాడు. మరి సృష్టించడానికి ఏదైతే కావాలో ఆ తత్వము, మసాలా, ఆ మసాలా ఎక్కడి నుండి వచ్చింది? నా నుంచి వచ్చింది. భగవంతుడు చెప్తున్నాడు అనమాట. అహం బీజ ప్రదాపిత. సో ఇప్పుడు బ్రహ్మ డిజైర్ చేశాడనమాట. మీకు ఉదాహరణ ఇస్తున్నాను. ఒక వ్యక్తి ఒక చొక్కా వేసుకున్నాడు అనుకోండి, షర్ట్. ఆ షర్ట్ తయారు చేశాడనమాట బ్రహ్మ. కానీ మెయిన్ ఆ షర్ట్ యొక్క క్లాత్ ఎక్కడి నుండి వచ్చింది? ఒక ఫ్యాక్టరీ నుండి వచ్చింది, తయారయ్యి క్లాత్గా వచ్చింది. దాన్ని కట్ చేసి ఒక ఆకారాన్ని తీసుకొని వచ్చాడు బ్రహ్మ. సో మెయిన్ షర్ట్ ఎక్కడి నుండి వచ్చింది? మూల ఫ్యాక్టరీ నుండి, ఒక ఫ్యాక్టరీ నుండి వచ్చింది. అలాగే ఈ సృష్టికి కావలసిన ఒక తత్వం అనేది భగవంతుడి ద్వారా వచ్చింది. ఆ తత్వం, ఆ మసాలా అనేది బ్రహ్మకివ్వగా బ్రహ్మ సెకండరీ సృష్టించాడనమాట. సో మెయిన్ సృష్టికర్త శ్రీకృష్ణుడే, ఇది సెకండరీ అన్నమాట. సెకండ్ రెండోసారి సృష్టి జరిగింది బ్రహ్మ ద్వారా అని
ఇక్కడ అన్వయాత అంటే ఒక్కొక్కసారి ప్రత్యక్షంగా చేస్తాడు, ఒక్కొక్కసారిగా పరోక్షంగా చేపిస్తాడు. ఇలాంటి బ్రహ్మని మాధ్యం చేసి చేపిస్తాడనమాట. ఇలాంటి బ్రహ్మం లాంటిని మాధ్యం చేసుకొని చేపిస్తాడు. బ్రహ్మ సృష్టికి కావలసిన ఉపాదానం అన్నమాట. భగవంతుడి దగ్గర ఉపాదానం ఉందన్నమాట. అంటే మెటీరియల్ ఏదైతే ఉందో అది భగవంతుడి ద్వారా వస్తుంది. దీనికి ప్రమాణం మీకు కావాలంటే శ్రీమద్ భాగవతంలోని 2వ స్కందంలో స్వయంగా చతుర్శ్లోక భాగవతము 4 శ్లోకాల్లో ఆ భగవంతుడు బ్రహ్మకి ఉపదేశించాడు అనమాట. అహం ఏవ స ఏవ అగ్రే అనేసి శ్లోకం ఉంటుంది. అందులో చెప్తున్నాడు అనమాట. ఏ బ్రహ్మ సృష్టి పూర్వము నేనున్నాను, ఇప్పుడు ఉన్నాను. అంటే భూతకాలంలో ఉన్నాను నేను, ఇప్పుడు ఉన్నాను, భవిష్యత్తులో కూడా ఉంటాను. సృష్టి పూర్వము నేనే ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, భవిష్యత్తులో కూడా ఉంటాను. దీన్ని ఎలాగైతే ఉదాహరణ ఇస్తున్నాను, ఇప్పుడు ఉదాహరణ ఇస్తాను చూడండి. ఒక కుమ్మరి వాడు మట్టిని తీసుకొస్తాడు, మట్టి ముద్ద తయారు చేస్తాడు. ఆ మట్టి ముద్ద ఆ యొక్క చక్రం మీద పెడతాడు. ఆ చక్రం ద్వారా తిప్పి కొండను తయారు చేస్తాడు. ఒక కొండ ఆకారాన్ని తయారు చేస్తాడు. దాన్ని ఎండబెడతాడు. ఎండబెట్టిన తర్వాత అది ఒక వ్యక్తికి అమ్ముతాడు. ఎవరికైనా ఒక వ్యక్తికి అమ్మేస్తాడు. ఆ వ్యక్తి తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళి దానిలో చక్కగా నీళ్లు నింపుతాడు. ఇలాగా కొంతకాలం గడుస్తుంది. కొంత సమయానికి ఆ కొండ పగిలిపోతుంది. ఆ వ్యక్తి దగ్గర, ఎవరైతే కొనుక్కున్నాడో ఆ వ్యక్తి దగ్గర కొండ పగిలిపోతుంది. కొండ పగిలిపోయిన తర్వాత ఆ కొండను తీసుకొచ్చి బయట పడేస్తాడు. బయట పడేసిన తర్వాత ఆ కొండ యొక్క పెంకులు ఏమవుతుంది, మట్టిలో కలిసిపోతుంది. ఆ కొండ మట్టిలో కలిసిపోతుంది. అంటే మట్టి అనేది 3 కాలాల్లో ఉంది. మట్టి అనే తత్వము 3 కాలాల్లో ఉంది. కానీ కొండ భూతకాలంలో లేదు, భవిష్యత్తులో కూడా లేదు, ఉండదు. వర్తమానంలోనే ఉంటుంది కొండ. మన స్థితి అలాంటిదే. కానీ భగవంతుడు మట్టి లాంటి వాడు 3 కాలాల్లో ఉంటాడు. భూతంలో ఉన్నాడు, వర్తంలో ఉన్నాడు, భవిష్యత్తులో కూడా ఉంటాడు. అహం సే అగ్రే సాగ్రే. ఇది బ్రహ్మకి చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ కూడా అదే, భగవంతుడు ప్రత్యక్షంగా సృష్టి చేస్తాడు, ఒక్కొక్కసారి పరోక్షంగా. అంటే బ్రహ్మని ఆ అధికారాన్ని ఇస్తాడనమాట. బ్రహ్మ అధికారాన్ని ఇస్తాడు. ఇక్కడ మీకు కుండ ఉదాహరణ చెప్పాను అనమాట. ఈ మట్టి అనేది 3 కాలాల్లో ఉంటుంది. కుండ అనేది అలా ఉండదు అనమాట. సో అందుకనే మీరు అనుకోవచ్చు, భగవంతుడు ఏమైనా వీక్ అయిపోయాడా ఈ సృష్టించడానికి, ఆయన ఇంకొక వ్యక్తికి సహాయం తీసుకున్నాడు? నో, అలా కాదు. బ్రహ్మ తపస్సు చేశాడు. 100 సంవత్సరాలు ముక్కు అరగదీశాడు భగవంతుడి యొక్క చరణాల దగ్గర. అప్పుడు ఆ సేవ ఇచ్చాడనమాట. అలాగే మనము కూడా, మనకి ఏదైతే అర్హత అధికారం దొరుకుతుందో, మనం అంత మాత్రాన్ని అనుకోకూడదు నేను గ్రేట్నెస్ అనేసి. మనం ఎంత తపస్సు చేస్తే గానీ, మనం ఎంత పుణ్యం చేస్తే గానీ, మనం ఎంతో యాచిస్తే గానీ భగవంతుడు ఆ సేవ ఇచ్చాడు. అంత మాత్రాన్ని కాలర్ ఎగరేయకూడదు, పురుషులైనా స్త్రీలైనా సరే. భగవంతుడి దగ్గర ఎంత అరగదేస్తే ముక్కు, ఎంతో తపన చేస్తే గాని భగవంతుడు ఆ సేవ ఇచ్చాడు. వెళ్ళిపో, చాలా అరగదీసావు కదా ముక్కు 100 సంవత్సరాలు, వెళ్ళి నీకు ఒక సేవ చెప్తున్నాను, ఏంటి? ఈ సృష్టి చెయ్యు. ఆ సృష్టికి కావాల్సిన మెటీరియల్, ఆ యొక్క ఇది తత్వం నేను ఇస్తున్నాను, పో. ఈ రోజు మనం ఏదైతే చేస్తున్నామో, మనకి ఈ సేవలో అహంకారం రాకూడదు. ఏ రోజైతే అహంకారం వచ్చిందో ఆ రోజే బ్రహ్మకు అహంకారం వచ్చింది. బ్రహ్మ కూడా ఈ తత్వాన్ని స్వీకరించి భగవంతుడిని గుర్తించుకోలేకపోయి నేనే లీడర్ అని కాలర్ ఎగరేశాడు, సత్యలోకం నుంచి భూలోకం పడ్డాడు. సో మనకి కూడా దీని నుంచి ఏం నేర్చుకోవాలంటే, ఏ రోజైతే మనకి ఈ అహంకారం వస్తుందో, ఏదైతే ఇప్పుడు ఈ ప్రచారంలోని కానీ ఏదైనా సరే, మీరు ఉదాహరణ తీసుకోండి. నేను నా ఫీల్డ్లో ఉన్నాను, నా ప్రచారం నాకు ఉదాహరణ వచ్చింది. మీరు ఏదైనా ఊహించుకోవచ్చు ఉదాహరణకి.
ఇది వచ్చిందంటే నాకు ఈ టీచింగ్ ప్రచారము అనేది వచ్చిందంటే ఇది కేవలము భగవంతుడి సేవ నాకు అప్పచెప్పాడు. భగవంతుడి సేవ అప్పచెప్పాడు. తర్వాత గురు మహారాజులు ఎంతమంది అయితే, ఒక గురువుని నేను చెప్తున్నారు, ఆచార్యులు అందరిని తీసుకోండి, ఇక్కడ భేదభాదం లేదనమాట. సో బ్రహ్మ నుంచి ప్రభుపాదుల వరకు అందరూ కూడా ఆచార్యులే గురు పరంపరలో. వాళ్ళ యొక్క కృపతోని, భగవంతుడి యొక్క కృపతోని ఇది వచ్చింది. అంతేగాని ఇక నాకు వచ్చిందని కాలర్ ఎగరేస్తే పతనం అవ్వడానికి ఎంతో సమయం ఉండదు. సో నేను కేవలం ప్రచారమే ఉదాహరణ ఇస్తున్నాను, ఎందుకంటే నేను ఆ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి. సో మీరు ఏదైనా ఊహించుకోవచ్చు. ఇది కేవలం వచ్చిందంటే ఇది మన సౌభాగ్యము. ఏ రోజైతే వచ్చిందా ఆ రోజు మనం బ్రహ్మ లాంటి స్థితిలోకి వెళ్ళిపోతాం. బ్రహ్మ అంటే భగవంతుడికి తండ్రి, సారీ, బ్రహ్మ భగవంతుడికి కుమారుడు, బ్రహ్మ దగ్గర సంబంధము. అందుకని ఆయన భగవంతుడికి కరుణ వచ్చింది, వెంటనే బ్రహ్మకి మళ్ళా జాగృతం చేశాడు. మనకు కానీ వచ్చింది అనుకోండి, అడ్రస్ లేకుండా కొట్టుకెళ్ళిపోతాము. అడ్రస్ కూడా ఉండదు భగవంతుడు వెతకడానికి. జీవితంలో అలాంటి అహంకారం అనే పోస్ట్ ఎప్పుడు దగ్గరకు తీసుకురామాకండి దయచేసి. ఇక్కడ మనము ఈ శ్లోకంలో దేని మీద, అన్వయాత్ ఇతరత మీద చెప్తున్నాను, ఎప్పుడు కూడా రాకూడదు. ఏదైనా సరే ఇది జరుగుతుందంటే కేవలము కృష్ణ యొక్క మెరిసి ద్వారా, నా యొక్క చూసి భగవంతుడి కృప అయింది. అందుకే నేను ఈ విధంగా చెప్పగలుగుతున్నాను, అందుకే నేను ఈ విధంగా సేవ చేయగలుగుతున్నాను. ఈ సేవ ద్వారా లోక కళ్యాణం జరిగిద్ది అనే చనిపోయే వరకు కూడా భావన ఉండాలి. ఇది ఓకే. ఇక సమయం అయింది, రేపు మిగతా చెప్పుకుందాం. ఈ శ్లోకం కనీసం 3-4 రోజులు పట్టొచ్చు నా అంచనా ప్రకారంగా. మిగతాది మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్లోకం గుర్తుంది కదా అందరికీ? శ్లోకం అయితే గుర్తుంది. ఆ యొక్క మీరు అందరూ నోట్ చేసుకునే ఉంటారు. లేకపోతే రికార్డు పంపిస్తాను, ఇంకా శ్రద్ధగా వినండి. ఒక్కసారి ఒకటి గుర్తుంచుకోండి, ఒక్కసారి వింటే ఇది బుర్రకెక్కదు. 100 సార్లు వినాలి, అప్పుడే. 100 సార్లు మేము వింటున్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాం ఈరోజు. 100 సార్లు ప్రవచనం వింటున్నాం కాబట్టి ఆచార్యుల యొక్క ప్రవచనము మేము చెప్పగలుగుతున్నాము. సో ఈ రోజు చెప్తున్నారంటే వాళ్ళు భవిష్యత్తులో, వాళ్ళు పూర్వము ఎంతో చక్కగా విన్నారు, అందుకనే ఇది చెప్పగలుగుతున్నాం. అందుకనే సో చెప్పలేకపోయినా మనకు అర్థం కావడానికైనా ఇంకొకసారి 1, 2, 3 సార్లు వినాల్సిందే. వినగానే అర్థం కాదు, ఎందుకంటే మంద సుమంద మతియో మంద భాగ్యో. ఈ కలియుగము అన్ని మైనస్ పాయింట్లే, ప్లస్ పాయింట్లు లేవు. జ్ఞాపక శక్తి తక్కువ, మందబుద్ధులు, అల్ప ఆయుస్సు, మేధాశక్తి తక్కువ, అన్నీ తక్కువే. సో అందుకనే 1, 2, 2కు 3 సార్లు చక్కగా వినండి. వినిన తర్వాత ప్రతిదీ రాసుకోండి. ఈ విధంగా జీవితంలో ధారణ ధరించండి. తర్వాత జీవితం ధన్యం చేసుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.